దేవునితో సంబంధము. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. మరియు మీరు కుమారులై ఉన్నందున. ఇప్పుడు మనం ఏమిటంటే మనం తండ్రి బిడ్డల సంబంధం అనుకోసం ఏమంటారు, వాళ్ళది రక్త సంబంధం అండి. అంత ఈజీగా పోతుందా? కాదనుకుంటే పోతుందా? మంది కూడా దేవునితో రక్త సంబంధం. యేసు రక్తం ఇచ్చి ఏదో అనుకోసమే వెండి బంగారము లాంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. అమూల్యమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు. కాబట్టి దేవుడు మనలను సమాధానపరుచుకున్నప్పుడు లేదా దేవునితో సంబంధము ఇది రక్త సంబంధం. యేసు రక్తమిచ్చి కొన్న సంబంధము, రక్తముతో ఏర్పడిన సంబంధం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, తండ్రి బిడ్డల సంబంధం. మరియు మీరు కుమారులై ఉన్నందున. కుమారులు కుమార్తెలు దేవుని బిడ్డలం మనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం. హల్లెలూయా. ఏమిటి మన అధికారం అంటే దేవుని బిడ్డలము, భక్తులం కాదు. అక్కడ రాయబడింది దేవుని బిడ్డలము. ఇంగ్లీష్లో రాయబడింది హీ గేవ్ ద రైట్ టు బికమ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలు, కుమారుడైనా కుమార్తె అయినా, స్త్రీ అయినా పురుషుడు ఎవరైనా కానీ యేసు రక్తము ద్వారా ఎవరైతే కడుగుపడ్డారో, ఆయన అంగీకరించారో వారందరూ దేవుని బిడ్డలము. కాబట్టి దేవునితో ఉన్న సంబంధం ఏమిటంటే, దేవునితో ఉన్న సంబంధము అది తండ్రి బిడ్డల సంబంధం. కాబట్టి మనం పిలుపు కూడా ఏమంటాడు, అబ్బా తండ్రి, అబ్బా నాయన తండ్రి. కాబట్టి దేవుని పిలిచేది ఎట్లంటే సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా అనడం కాదు. మనం ఏమంటాం, మా పరలోకమందున్న తండ్రి. యేసుప్రభు వారి యొక్క ప్రార్థనలో పరలోకమందున మా తండ్రి ఏమన్నాడు, పరలోకమందున్న అంటే దేవుణ్ణి మనల్ని తండ్రి బిడ్డల సంబంధంలో తీసుకొచ్చాడు. సోదరుడ సహోదరి, మనం దేవునితో ఉన్న సంబంధం ఎలాంటిదంటే తండ్రి బిడ్డల సంబంధం. కాబట్టి నాయనా, అబ్బా, తండ్రి అని మనము సంబోధిస్తాం, అని సహవాసం కలిగి లేదా ఆ సంబంధం కలిగి ఉంటాం. సోదరుడ సహోదరి, కాబట్టి మనము దేవునితో ఉన్న సంబంధం అనగా తండ్రి బిడ్డల సంబంధము కోల్పోకుండా చూసుకోవాలి. ఎప్పుడు కోల్పోతారు? బైబిల్లో ఉదాహరణ ఉంది. తప్పిపోయిన కుమారుడు, పేరే పెట్టారు అట్లా, తప్పిపోయిన కుమారుడే కానీ తండ్రితో సంబంధాన్ని తెగొట్టుకున్నాడు. ఎందుకు తెగొట్టుకున్నాడు? ఇంట్లో వస్తే ఇంక రూల్స్ అనమాట. ఏంట్రా 8 అయింది పడుకున్నాం అంటే మా ఫ్రెండ్స్ 9కి లేస్తారు. ఏంట్రా పుస్తకం తీవంటే మా క్లాస్ అంతా పుస్తకం తీరు. ఏంట్రా స్నానం చేయకుండా 2 రోజులు ఉన్నామంటే మా క్లాసులో వారంలో ఒక్కసారి కూడా స్నానం చేయరు. కాబట్టి ఏం చేశాడు వీడు, చివరికి ఈడ లేస్తే కూర్చుంటే ఈ ఇన్స్ట్రక్షన్ తట్టుకోలేక చెక్కేస్తే పోద్దు అనుకున్నాడు. నాకు వచ్చేది నా మాట పడాయి, నా దారి నేను చూసుకుంటాను, ఏమొద్దు, ఎవరు వద్దు, నాకు నా ఆస్తి నాకు పడే నేను వెళ్ళిపోతా. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్ తట్టుకోలేకపోయాడు. సోదరుడే సహోదరి, సంబంధం ఉంది అంటే ఆ బంధములో ఖచ్చితంగా నియమం కూడా ఉంటుంది. తల్లిదండ్రులు అంటే ఏటీఎం కార్డులేం కాదు కదా, ఫీజు కట్టు ఇచ్చేస్తాము, బట్టలు కొనిచ్చేయి, వాచ్ కొనిచ్చేయి, లేకపోతే అది కొనిచ్చి ఇది ఓన్లీ ఏటీఎం కార్డులు కాదు. తల్లిదండ్రులు వాళ్ళు సంబంధం అంటే ఏమిటంటే నీకు కావలసిన ఇవ్వడమే కాదు, నిన్ను సరిగా నడిపించేది కూడా బాధ్యత వాళ్ళదే. కాబట్టి వద్దు, నువ్వేంది నాకు చెప్పేది అంటారు. ఇప్పుడు అంత తిరుగుబాటు వచ్చేసింది. వద్దు అంటే కుదరదు, నేను చెప్పింది వినాల్సిందే. అరే మంచిది కాదు, కుదరదు, నేనేమనుకుంటే చేస్తారు అంతే. అక్కడ ఏమవుతుంది సంబంధము? తండ్రి ప్రేమిస్తున్న విచ్చలవిడిగా తాగుబోతులతో, తిరుగుబోతులతో, వేశ్యలతో ఆ విధంగా డబ్బంతా వ్యర్థపరుస్తూ, పేరు ప్రఖ్యాతి వ్యర్థపరుస్తూ అంత నాశనం చేస్తా ఉంటే చూస్తూ ఏ తండ్రి ఉండలేడు. సోదరుడే సహోదరి, కాబట్టి ఎక్కడ బంధం ఉందో అక్కడ నియమము ఉంది. మనం ఏమిటంటే అబ్బా తండ్రి, ప్రభా ఎంత గొప్ప మాట చెప్పావు నాయన, దేవదేవుడు నువ్వే నాకు తండ్రి వైపు ఇంకేముంది, అంత ఆకాశ మహాకాశాలు నాదే కదా. అక్కడ రాయబడింది తర్వాత వచ్చిన వారసులం అని కూడా రాయబడింది. కాబట్టి మనం వారసులం.
అయితే విషయం ఏమిటంటే నియమము. సోదరుడా సహోదరి, దేవునితో మనకు కుమారులముగా బిడ్డలముగా సంబంధం నెలకొల్పబడి ఉంది. అయితే దాన్ని మనం కాపాడుకోవాలి, పోగొట్టుకోవద్దు. కాబట్టి దేవుడు చెప్పిన దానికి లోబడకపోతే లేదా నియమం పాటించకపోతే పోగొట్టుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త.